హాస్య బ్రహ్మ శ్రీ భవిజిపాటి కామేశ్వరరావు గారి త్యాగరాజు ఆత్మవిచార 6వ భాగం 10/9/25 మనస్సుతో అని మొదలుపెట్టి కొన్ని కీర్తనలతో మనస్సుకు త్యాగరాజు ఏం చెప్పాడో చూసాం. ఇప్పుడు రాముడితో ఏం మొరపెట్టుకుంటాడో. రామా, నా మాటలు పరాసికాలు కావే. పరాచి అంటాం మనం, ఆయన అలాగే పరాసికాలు కావే. నేను నిన్ను 10 మందిలోనూ పొగిడాను కదా. భయం, అవమానం, వ్యసనం నన్ను పీడించ ఎడదగకుండా నీ శరణు కోరానే. దుర్వాస మహర్షి భయం ద్రౌపది అన్న చేసిన అవమానం ఓర్వలేక విభీషణుడు, వ్యసన పడలేక ప్రహ్లాదుడు ఒక్కొక్కసారిగా మాత్రమే నీ శరణు కోరగా వాళ్ళని రక్షించిన నీ శరణాగత రక్షకుడివి కదా. ఆ ముగ్గురి లాంటి నేను నిరంతరంగా నీ శరణు వేడుతుంటే రావు. నా అపరాధాలు గొప్ప, దయతో వాటిని నన్ను క్షమించాల్సిన సమయం ఏమిటంటే, నా దుఃఖం వల్ల నా చిత్తం చెరించి నా మనస్సుకు ఏమీ తోచక ఏవో మొరలు పెట్టుకుంటున్న క్రియలను బట్టి నీ రక్షణ ఉంటుందని గ్రహి. వందలాది కీర్తనల యొక్క రచన ఎందుకు అంటే, ఈ ఒంటరి త్యాగరాజుని రక్షించాలని. మరవకురా అనేది, పరిచయాచకమా అనేది, అపరాధముల అనే కీర్తనల భావాలని అందులో. నీకు తెలియడానికి ఎవరితో చెప్పుకోను రమా. నా దుఃఖం జంటగా నిత్యం భజన చెయ్యదా. పర్యావసానం మరోటై విఘ్నేశ్వరుణ్ణి చెయ్యబోతే కోతైనట్టుగా ఉంది. తెలుగునాల మాయ నుంచి నన్ను చూసే వాళ్లలో నేను చొలకనైపోతుంటే నీ దయ దాచేసుకోవాలా ఏమిటయ్యా. రామ, నన్ను రక్షించడానికి ఇదే తరుణమని నీ దయ కలిగి నీ ముద్దు పొందగల జానకి నీతో చెప్పినా అంతే. దుఃఖంతో నీ పాదాల మీద పడేట నీ ఆదరణ పొందే భరతు నా భక్తి గురించి నీతో చెప్పినా అంతే. నియమంగా నిన్ను సేవించే లక్ష్మణుని నువ్వు పొగిడేటప్పుడు అతడు నా మాట నీతో చెప్పినా అయ్యో. వేదాల్లో, శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పబడిన యథార్థ మార్గ భక్తితో పోతున్న ఈ త్యాగరాజు మీద నెపాలు పెంచుతున్నావా, ఎంచుతున్నావా? అది ఏ అల్పదేవుడు చేసిన మోసమో అని నువ్వు అబ్బే అలా జరగదులే, తర్వాత ఎదురే అని మాత్రం అభిమానం నీకు నా మీద లేకపోయిందేమిటయ్యా. నేను ఎలా భరించను రామా. దయచూ, నీ భార్య నీకెంతో కావలసిన దగ్గర భక్తురాలు ఆమె రక్షణ నిమిత్తం బద్ధకించకుండా ఆ వేళ సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడంలో నువ్వు మొదట ఇచ్చిన వాగ్దానం ప్రకారం విభీషణుడిని రాజుగా చేయటంలో, లక్ష్మణుడితో చెప్పడంలో, సీత వైనం తెచ్చి నీతో చెప్పిన హనుమంతుడిని గొప్ప చేసి కౌగలించుకోవడంలో, భక్తుల పట్ల నువ్వు ఎంతెంత ప్రేమ నెరపి ఉన్నావు అదంతా మరిచిపోయి ఆశ పెట్టుకున్న నన్నా శ్రమ పెట్టదు. బాబా, నిద్రమాని తంబూరాపట్టి నిర్మలమైన మనస్సుతో ఇంకపై కంఠంలో నియమ ప్రకారం నిన్ను భజన చేసే వాళ్ళని కాపాడే దయాశాలివి కదా. ఉంది అని నమ్మేవాళ్ళు ఉండి తీరుతుందని పెద్ద దేనివాళ్ళ గోల చేయట్లేదా. ఎవరితో అని కీర్తన దాచుకోవలన ఇటు కారాదని చేసినదెల్ల కద్దమవాళ్ళ అనే 5 కీర్తనల భావాలందుకు. దీనివల్ల గోల పెట్టారు కదా. చక్కని చెక్కిళ్లతో
ముద్దొచ్చే మొహంతో నువ్వు ఉన్నావని నిన్ను నేను భజించి చూడ కోరగా నువ్వు నాకు అందవే. పై చెప్పిన పెద్దల మాట అబద్ధమా ఏమిటయ్యా చెప్పు. నా విషయంలోను ధన కనకాల యొక్క కాంక్షలు, సంసారం యొక్క ఆసక్తిలో, స్త్రీల అంగవస్త్రాల తడలను చూసి తనకి కావాలని తనలో ఆశించడంలో పడిపోకుండా తప్పుకొని బ్రతికిపోవడ కలియుగంలో మనిషి వశమా. ఆపదల్లో విషయాల్లో మునిగిపోకుండా ఎవడికి శక్యమయ్యా. త్యాగరాజులుతుణ్ణి మనసారా పువ్వులతో పూజించటం మాని బతికిపోవడం అనేది ఎవడి తరం. నిన్ను మినహాయిస్తే నాకు సుఖం కనపడు. నీ రూపం, నీ ప్రతాపం, నీ ధనస్సు, నీ మంచి మాట తలుచుకుంటే మనస్సు ఆనందంతో గెంతులేసి ఒళ్ళు పొలకని నువ్వు పని పందట్లో వండి మరిచిపోయావో ఇక్కడ లేవో కానీ, లేకపోతే అంతులేని సంసార సాగరంలో దుఃఖం భరించలేక భయపడి తామరాకులో నీటి బిందువులాగా అల్లాడిపో. దుష్టార్జన చేసే వాళ్లతో సేగటి తిని లావెక్కలేక సహం అయిపోయిన నన్ను చూసి తర్వాత నీ దయ ఎందుకు రాదేమిటయ్యా. ఆలస్యం చెయ్యక నాయన, ఇది సమయం కాదంటావా, ఆలస్యం కావచ్చంటావా. ఏ గతో చెప్పు, ఏ గతియో చెప్పు. నువ్వేదని వేదశాస్త్ర పురాణాలని గతి నువ్వేని మెరపెట్టుకోవడం నీ దయ కోసమే. నువ్వు సర్వసారం యొక్క సారాన్ని అడవుల్లో తిరిగి గర్విస్తుంది అడిచావు. సుందర రూపం గల సుగుణవంతు సుకుమారుడు రమారమణుడు సూర్యవంశాబ్ది పూర్ణచంద్రుడు శ్రీహరి శ్రేష్ఠురాలైన సీతకి పది పక్షివాహనుడు శత్రునాశనం చేసే మూర్తిమంతుడు. పాముల వంటి బాహువులు కలవ, సజ్జన సంబృందం కలవ, శత్రు మదాలు దగించేవాడు, మునుల హృదయాల్లో వసించేవాడు ఆదిదేవుడు. దేవతలు మొదలైన వాడు తచ్చి బతికి నిన్ను వినాసుఖం ఎందుకు దయ రాదు, నీ దయ రావలే అనే 5-4 కీర్తనల భావం అన్నమాట. నిన్ను వెతుకు సనకాదులు నిన్ను నృతిస్తా, హరిషడ్వర్గాన్ని నువ్వు హరిస్తా. ఆది మధ్య రహిత త్యాగరాజు మొదటి వందనం నీకే చేస్తా. నువ్వు విపరీతవాదుల గర్వం మాపుతావు. ఇటువంటి వాడవైన నీ యొక్క దయ దానంతట అదే రావాలి. కానీ నేనెంతటి వాణ్ణి రామా. అయ్యో, ఎంత పదిలంగా కురిచానయ్యా, కానీ ఫలితం ఎంత వేరైపోయిందయ్యా. ఇది నీకు మర్యాద కాదు స్మి. నా మనసు తల్లడిల్లిపోతు. నువ్వు చింతనీయుడను, మతిలేని వాళ్ళను. నువ్వు చింతనీయుడవు, మతిలేని వాళ్ళు కానీ, మతి స్థిమితం లేని వాళ్ళు, పాపకృత్యాలు చేసేవాళ్ళు కానీ, సచ్చిన సన్మార్గంలోకి రాని వాళ్ళు కానీ, సంసారపు మాయలో పడిపోయిన వాళ్ళు కానీ, కామక్రోధాదులతో నిండిపోయిన మనసు గలవాళ్ళు కానీ, నీ కీలకం తెలియకుండా పనులు చేసుకుపోయే వాళ్ళు కానీ, విద్యుక్త ధర్మం తెలియని వాళ్ళు ఎవరైనా సరే నిన్ను చింతన చేసే సజ్జను పూజించినా, నిన్ను నృతిస్తూ భజన చేసే వాళ్ళ జత కూడినా, నీ ఎందరి నమ్మకమనే అమృతంతో నిండి చిత్తాలు గలవాళ్ళను సేవించాలని కోరుకున్నా, నీ ఆనందాన్ని స్మరించే విమల మనస్కుల ఆనందం గుర్తించిన అలాంటి వాళ్ళ భాగ్యం అంతా ఇంత అని నిర్ణయించ బ్రహ్మేంద్రాదుల తరము.
రామ నీ మనసు తెలిసిందయ్యా, నీ పొగడకపోతే నీకేం లోటు, నీ ఊహ నిజమే. ప్రహ్లాద నారదాది భక్తులున్న భుజింపబెట్టడానికి సతి, భజించటానికి పండితులు, సోదరులు హనుమంతుడు, బ్రహ్మేంద్రాదులు మొదలైన ఆప్తులు. నేనెంత బాలుడు, నీ దగ్గర ఎంత నిత్యానందం ఉండి ఉండకపోతేను నా మరి ఇంతమంది ఏక హృదయం నిన్ను చుట్టేసుకొని ఉండటం. నీ అందంలో సీత, నీ కనుసంజ్ఞలో లక్ష్మణుడు, నీ ముఖంలో భరతుడు, నీ జ్ఞాన రూపంలో శత్రుఘ్నుడు, నీ పాదాలలో ఆంజనేయుడికి సుఖం. అందుకు వాళ్ళు నిన్ను చుట్టుమెట్టుతూ ఉంటారు. ఇది నీకు మేర, ఇంత భాగ్యమని నీ పొగడగంటి లేకయా నిమ్మును, లేకయా నిన్ను. ఈ 4 కీర్తనల భావంకు చెప్పు. వాడు నిన్ను చుట్టుకొని ఉంటా. నీ పాదభక్తి పూర్ణంగా నాకు ఇచ్చేసి నీ చేతిలోనే ఉంది కదయ్యా మహాత్మా. పాపులు నన్ను పెట్టే కష్టాలు ఏ పని చూడగలను, నా మది చెలించింది, దరి కనపడదు, నువ్వు తప్ప గతి లేదు. మా గురించి తెలిసి సంతతంతగా ఇకనైనా రక్షించకూడదా? శ్రీరామచంద్ర, శ్రీరామ, నేను ఏ పని చెయ్యటానికి జన్మ ఎత్తా అనే విషయం నువ్వెంచదు. ఆ పని నిన్ను వర్ణించటమే అని నీ చిత్తానికి తెలియదా ఏమయ్యా? అయితే వాల్మీకి లాంటి మునులు కొందరు మానవులు వర్ణించిపోయారు. అధికంగా ఉంటుందేమో. గొప్ప భక్తులు మెచ్చుతారా నా రచన అంటే ఎవడి ఆశ? నా ఆశ తీరద్దామని అది నాపై. రామా, నన్ను నువ్వు గౌరవించకూడదా? మన దగ్గరికి రావి మచ్చుకైనా దయలేదే. పిలిస్తే కూడా రాకూడదా? నీ దగ్గర వాళ్ళు చెప్పగా విన్న మీదటకు నీకు దయ రాదా? మాట్లాడితే కూడా తప్ప నేను త్రికరణ శుద్ధితో నిన్ను నమ్మలేదా? కొడుకు మాట్లాడితే తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారయ్యా లోకంలో. అలాగే నేను పాడిన పాట నువ్వు వినగాని నీ ముద్దు నోటితో ఎందుకని తక్షణం అడగద్దా? అయ్యో, ఇంకా తెరతాడెందుకయ్యా? డబ్బూసి కొనుక్కున్న పెళ్ళానికి రూపం ఎలా ఉంటే గుణం మంచిదైతే వదిలిపెడతామా? మరి రక్షి పరాకు పడకడం నీకేం గొప్ప? అభింద్రుడు నన్ను స్వీకరించి ప్రతిరోజు భార్యాబిడ్డలు మొదలైన వాళ్ళ తిండి కోసం, ధనం కోసం డబ్బున్న ఘటాన్ని పొగి తెచ్చిన సొమ్ము సరిపోలేదని నీలుగుతూ నిక్కుతూ మాయలమారులైన దయాదులు చేసిన అన్యాయాల సాయంత్రం దాకా నీ సంగతి తెలుసుకోవడమని జన్మ పొడుగున చెమట ఓడు బంధు స్నేహమే శాశ్వతమని నమ్ముతూ ఈ నిక్కిలి మాయా సంసారం తగులుకున్న రోతపడి నీ శరణు వేద నన్ను ఎలా కాపాడుతావో? మా పాల వెలస ఏ పని గారవింప ఎటుల కాపాడుదువో అనే 4 కీర్తనల భావం. నీ అంత పరమ దయానిధికే నన్ను రక్షించడమా మానడమా అని ఇంకా ఆలోచన కనుక అయిపోతే నేనేం చేతుండ్రా రామా? తీరని పోలై ఒళ్ళు అహం అయిపోయి నేరమేమిటో తెలియదా? దుఃఖం తట్టుకోలేకుండా నా తాపత్రయాలకు లెక్కలే. పాపాలన్నీ పోగి నరరూపం ధరించి నన్ను వేచుతున్నా. మరోళ్ళని మాను నిన్నే నమ్ముకున్నందుకు మా బాగా అయ్యిందయ్యా. ఇంకొకళ్ళని వదిలి నిన్నే నమ్మినందుకు బాగా చేశావు. ఫలితం నాకు
రామా నువ్వు నిశ్చలుడవు, నేను చంచలుణ్ణి. నువ్వు నిర్మలుడవు, నేను వంచకుణ్ణి. నిన్ను నేను నమ్మా, నువ్వు నన్ను వెడవకు. గురు ఇందుపగింజ గురువే తుంగెద, గురువు ఇందుపగింజ గురువే తుంగెద, గురువే తేజ, గురువే రక్షకు, గురువే ఉత్తమగ. నువ్వే నా గురు అనుకుంటున్నా, రక్షించు దాసుని. భక్తి మర్మం నాకు బోధి నన్ను కాపాడినని. ఇప్పుడు నా మీద ఎలా దయరాదు. నీ దయా సముద్రమా, ఓ దయా సముద్ర. నిన్ను కొట్టి తిట్టి హింసించ అన్నీ నన్ననుకు. బోలెడు నిందలు నీ మీద వేశారు. తాడుకు అన్నము తాంబూలమిచ్చి నీ శరీరం నిలిపాను కదయ్యా. నేనే నీకు తల్లి తండ్రి అని నువ్వు నాకు ధనవాస ఇచ్చావు కదా. వెనక ఏమైంది ఆ దయ? జానికి శృంగారించుకొని నిన్ను చూసుకొని పొంగిపోతూ నిన్ను మల్లె పువ్వులతో పూజించే వేళ, ఓ త్యాగరాజు కొంచెం హరిగానం చెయ్యమ్మా అని నువ్వు నా మనసు రంజిల్లిపోయే అనకూడదా రామా? సౌందర్యం నీదే, సకల శక్తి నువ్వే, నా ఇష్ట దైవం నువ్వే, త్యాగరాజుకి మూలం నువ్వు. కానీ తోటి వాళ్ళలో నన్ను చౌక చేసింది ఇంకా చాలదా ఏమిటి రామయ్య తండ్రి? నా హృదయ పూజ కంటే ఊరిగిళ్ళ వాళ్ళ చేతి పూజే నీకు చల్లగా హాయిగా ఉందా? లేకపోతే తల క్రిందు మాటలాడే వాళ్ళ మధ్య ఇంకా సందేహం ఏమిటయ్యా? ఇంకా యోచన నీ చిత్తము హృదయ శ్రీ రఘువర్ రామాభిరామ శ్యామ సుందరాంగ సరివారిలోన అనేటువంటి 6 కీర్తనల భావం అంట. పరమార్థం వించే వాళ్ళ దుఃఖాలు బాపిన వాడి నీ దయ రాదా? ఏమో నిన్ను కాదనడానికి ఎవరి తరమయ్యా? నా రక్షకుడివి నువ్వే అని మొదటే అనేశ. ఇక ఎందుకయ్యా నీకెంత తామసం? సర్వానికి ఆధారం నువ్వే అని నిన్ను మన్నించాను కదా. నీ మహిమ ఏం లోపం కలిగిందయ్యా? నా హృదయమే నీకు ఒక సదనం కదా. నేనిలా తల్లడిల్లిపోయేట్టు చెయ్యదు నీకే న్యాయమే. నరాధముల్ని అద్ది డబ్బు చేసుకొని హాయిగా నలుగురు ఉన్నట్టు నేను ఉండలేను రామ. ఓ తపస్సు చేశానా? ఓ దానం అడిగానా? ఓ అబద్ధం ఆడానా? నీకోసం మనసులో తెగ బోల పెట్టుకుంటా. పాపం నీకెందుకు ఆయాసం మధ్య? నే పడతా, అదే నాకు ఇష్టం. ఏదో పూజ చేసుకున్నాను కాబట్టి రాముణ్ణి నమ్ము. ఏ రాముణ్ణి యథార్థ భక్తుల శత్రువుని నిత్యం నాశనం చేసేవాడు, చంప దలచిన కాకాసురుణ్ణి కాచినవాడు, తమ్ముణ్ణి తరిమేసి వాడి భార్యని చేపించిన వారి సంహారం చేసినవాడు, అన్నగారైన దుష్ట రావణుడి తిట్టగా వచ్చి శరణన్న విభీషణుడికి అభయం ఇచ్చినవాడు అయిన శ్రీరాముడు. అటువంటి నీ చేతులలో నిర్దోషి అయిన త్యాగరాజు పోషణకు లోపమేమిటయ్యా? రామా, 1వ భాగవతం. నీ పదాలు మొక్కుతుండే నన్ను గురించి పరాపు చేసి నా దుఃఖానికి దరిద్రాపు లేకుండా పోవటమేగా నీకు కలిగే ఫలమేముంటుంది రామ? తులసి దళాలు రకరకాల పుష్పాలు తెచ్చి నీ పాదాలు పదే ప్రతిదినం అనేక కాలం పూజిస్తూ నన్ను కాయడం నీకు బరువా? నువ్వు పురుషుడువా కావా చెప్పయ్యా? నువ్వు అసమానుడవు కదా, నీకు సరిలేరు కదా. నీ దయా రాధా? నీ మొరపెట్టిన ఈ రాముని పరాకు చేసిన తులసి దళములు 6 రమారమ. ఈ 6 కీర్తనల భావం చెప్పుకున్నది. నువ్వు అసమానుడివి కదా, నీకు సరిలేరు. నీ మర్మాలు సామాన్యులకు తెలియవు.
భక్తుల్ని నువ్వు కాయడం విన్నా నీ శరణు వేడా నువ్వే దరి నాకు నీ పాదమే గతి వెనకటి సంగతి ఆలోచించేవాడు నువ్వే తుచ్చులకు తగ్గ మాటలు వాళ్లతో అన్నా నా మాట నిలబెట్టమని దండం పెట్టా నన్ను ఆదరిస్తావు కదా అనుకున్నా కానీ నువ్వు బొత్తిగా కలవై పోయావేమయ్యా జపాలు కల్పించడం నేను ఎరగను ఇంత గోలెత్తి కదా నానా దుఃఖం ఇలా పేరాలు వేగిపోవటమేమయ్యా రామ ఏమైతే నువ్వు త్యాగరాజు ఇంట్లో వెలిసావు నీ జపం నేను మానను రామా దరి అంటూ లేకుండా నిన్ను వేడుకున్నా నీకు దయలేదే ఓహో అదా నాకు ఏనుగులు ఐశ్వర్యం ఉంటే నన్ను రక్షించేవాడివా అందుకనే పాపం ప్రహ్లాదుణ్ణి ఊరికే నీ పాదస్మరణ మాత్రం చేస్తూ కూర్చునే వాడి వరం ఇవ్వాలని నీకు తోస్తుందా నన్ను కరుణించడానికి నీకు ఎంత తామసమై నేను ఎంతని పొడుచుకోగలం నువ్వు నన్ను ఎరగని వాణ్ణి నాగా కడితే ఊరంతా నవ్విపోరయ్యా నువ్వే నా జీవం రా కలకల్లాడుతూ రా నేనెక్కడికి పోను రామా నా మనసు నీ మీదే ఉంది నువ్వెక్కడున్నావు నన్ను ఇక సహించకు ప్రత్యక్షమై త్యాగరాజుని గౌరవి ఓ శ్రీవల్లభ ఓ అవాంగ్మానస గోచరా నా అంత దుడుకు గలవాణ్ణి ఏ రాచబిడ్డ రక్షిస్తా క్షణక్షణము విషయాలు నన్ను లాగేయటం వల్ల నా దుడుకు మేరమీరిపోతోంది అంతటా నువ్వు విడ్డి ఉన్నావని బుద్ధి నాకు రాదే చిన్ననాటి నీ నాము నా జీవన పట్టుకుపోయింది కడుపు నింపుకోవడానికి ఇతరుల మనసు కరిగి వాళ్ళ సొమ్ములు పుచ్చుకున్నాని భూజీవనమే జీవనం అనుకున్నానే స్వరలయ జ్ఞానంలే రాతి గుండె వహించి వట విచక్షుద్రుడు చేయిక్కడానికి సంతోషిస్తూ కూర్చున్నాను నీ పదాలతో నమ్మకం ఉంచుకోవడం మాని ధన ధర గారాలతో నమ్మకం పెట్టుకున్నాని దివ్యమైన నీ ముఖ కమలాన్ని స్మరించి దరిదాపు లేక అంత తామసమైన దుడుకు గల ఏ దొర నన్ను బ్రోచురాని ఈ 3 కీర్తనల భావం ఇందులో మదాంధుల్ని కోరి పరితాపాల్లో చిక్కుకొని విషయాలు రోయలే చపల చిత్తున్నై ప్రతి నిత్యం అపరాధాలు చేస్తూనే ఉన్నానే దుర్లభ మానవ శరీరం అబ్బినందు పరమానందం పొందలేక మదమాశ్చర్యాలకు దాసున్నైపోయానే మోసపోయానే పెద్ద జన్మ ఎత్తిన నీచపు పనులే చేశాక అధముతోచి హీనమతాలు సాధించడానికి తబ్బిబ్బు పడ్డానే కానీ తిన్నగా ఉండలేకపోయానే స్త్రీల కోసం కొన్నాడు ధనం కోసం కొన్నాడు మహాప్రభోరా ఇటువంటి నువ్వు నన్ను ఎలా రక్షిస్తావు వరాలు కోరుకోమని చెబుతూ వంచన చేసి పారయ్యడం ఏ న్యాయమయ్యా చెప్పు కోడి నీ మీద నాకు భక్తి ఉండేట్టు చెయ్యమని తప్ప నేనేమన్నా నిన్ను కోరానయ్యా నిన్ను మనసారా నమ్మినవాడు నీ దగ్గర గొప్ప వరాలు కోరుకోవాలి కానీ కాస్తా కూస్తా వరాలు కోరుకోకూడదు నువ్వే అన్నావు అనడానికి ప్రహ్లాదుడు సాక్షి కాదా తెలుసో తెలియక ఇహ సౌఖ్యాలు కోరుకుంటే కానీ పర సౌఖ్యాలు ధ్రువం కావాలి నువ్వే సెలవిచ్చావుగా అనడానికి ధ్రువుడు సాక్షి కాదా మరి నేనేమిటి కోరుకుంటా నీ దయా నీ రఘురాయిలా సారం కంటే సారా ఉదారుడు సకలానికి ఆరాధుడు నా పట్ల నీరు నేరాలు ఎంతకుండా వచ్చి నన్ను అదుకోమని
ఈ సంసారణ్యంలో పడి కొట్టుకుంటున్న నాకు సర్వానికి దిగ్గైన నీ నామమే దరి చూపించగలమన్. సీత హృదయం అనే కమలానికి నువ్వు సూర్యు, ఆప్తజనానికి నువ్వు పారిజాతానివి. పాల సముద్రం దాటించగల వాడు సూర్యవంశోద్భవుడు, ధాతకి తాత, అభిస్తానిచ్చే తాత, సాకేత వాసి రక్షించురా. రావడంలో ఆలస్యం ఎందుకు అవుతోందయ్యా? నువ్వు భూమికే అల్లుడి, వరారందు కొమ్మని రారా నన్నేలుకోరా అనే కీర్తనతో భూమికే అల్లుడమైనటువంటి వాడివి కదా. ఆజానుబాహుడా, నా దుఃఖం నీకు తెలుసు కదయ్యా. తేజస్వి చంద్రబదలు ఇంద్రసేవిత పుట్టుకలేని వాడు త్యాగరాజనుతుడవు రావయ్యా తల్లి, రారా బాబు. నా సంగతి తెలిసి కూడా నువ్వే పెడకన్ను పెడితే నేను ఎవరితో చెప్పుకోను? నీ కోరిన కోరికలు తీర్తాయి కదా. నిన్ను కొలుస్తుంటే నన్నెల్లా దుఃఖ పెట్టడం ఏం మర్యాదయ్యా? ఈ లోకంలో నువ్వే ఇలా ఇదే నాకెల్లా. రామభక్తి మంచిదని శివభక్తులు కూడా నీ శక్తి గొప్పదని భక్తులు నిన్ను ఆరాధిస్తుండే నీ వ్యక్తి గురించి నేను ఆశపడ్డా. నీ నామం సాటిలేను, దానివల్ల సజ్జన సాంగత్యం కలుగుతుందని నీ వ్రతం నేను కోరుకున్నానే కానీ మరో ఊహ నాకు లేదయ్యా. ఇటువంటి వాడి మీద నువ్వు పెడముఖం పెట్టడం నన్నే నువ్వే ఎంతో పూర్వమే రక్షించి ఉన్నవాడువు కదా. ఇప్పుడు ఇంత టెక్కుతో ఉండటం ఎందుకయ్యా? కొంచెమైనా తొందర నన్ను గురించి కనపరచవేమిటయ్యా? కర్మానుష్ఠానం నిమిత్తం జనమంతా తన కోసం ఎదురు చూస్తారంటా ఆదుర్తాదు వేగిరపు సూర్యుడు తను వచ్చే సూచన అరుణదేవుణ్ణి ముందు పంపించటం లేదా? జలం కోసం జనం తగతగలాడిపోయి తన కోసం కనిపెట్టుకుని ఉంటారని ఆప్యాయం తొందరబడి కావేరి తను వచ్చే సూచనగా పడమటి గాలుల్ని పంపించి అలమరు చలమరూరేటు చెయ్యటం లేదా? అన్నగారు పెట్టే బాధలు పడలే విభీషణు నీ శరణు వేళ ఎల్లకాలం రక్షిస్తానని అతనికి నువ్వు అభయమిచ్చి లంకాధిపత్యం అతనికి చెయ్యవలసిందిగా లక్ష్మణుణ్ణి ఆజ్ఞాపించలే. కోటి మన్మధుల సౌందర్యమే. అటువంటి సౌందర్యంలో పడిపోగా నా మనసు మరుపు, నా జీవాధారుడవైనను అదో నేరం కింద కడితే చావనా నేను? పైగా నిన్ను నేను కొలిచేవా నీ పాద పద్మాలు చూసి పొంగిపోయి ఈ పద్మాన్ని వక్షస్థలం మీద నీవే కన్య ఎన్నడూ రక్షించ నేరమా అనే కీర్తన భావం. లేక ఈ పద్మాలతో కళ్ళు ఒత్తుకుందామా అని నేను తటాపటాయిస్తుండ కాస్తంత ఒళ్ళు తిలక్కుండా అది మాత్రం నేరమంటారా? నువ్వు నా దగ్గర చుట్టుతో పని వచ్చిన గడియేనా పట్టదు కదా. అలాంటి నా మీద అభిమానం లేకుండా మరొకళ్ళకి ఎట్లా దొరికావయ్యా? ఏమో నీ పాదంలో ఉండే మహిమ, పెద్దల ఆశీర్వచనం బలము, సుస్వరాలతో కూడిన వాదము యొక్క ఫలము నా ఖేదం భరింపచెయ్యి శ్రీనాథ. ఓ తిరుపతి వెంకటరమణ, నాలో మత్సరమనే తెర ధర్మ మోక్షాన్ని దూరం చేస్తా తెర తీసేయి నాయన. దానివల్ల ఏం చెప్ప? ఆకలి మీదున్న చేప గాలంలో మునిగిపోయిన స్వచ్ఛమైన దీపకాంతి దగ్గరున్న పరుగు పాడు చేసి అనుకూలంగా భోంచేసే వేళ ఈగ అడ్డొచ్చిన హరిధ్యానం చేసే తరుణంలో మనసు నీచ స్థలానికి వెళ్ళి నేరని మృగాన్ని చిక్కు పరచినట్టు అవుతారు. నేను నీ మతం వాణ్ణి కనుక
నాలోని మదమత్సరం అనే తెర తీసి పారేయి. ఓ మహానుభావ, నీకు పరాగ్గా ఉందా? నీ వంటి దయాళవు ఆ గుణం ఉండరాదు. ముమ్మాటికి నిన్ను కొలిచే దాసుల మాటిచ్చి మరుస్తారా ఎక్కడైనా? నీ కమల నేత్రాలతో ఒక్క నన్ను దయతో చూడగరాదా? చూడకపోవటం ఏ మర్యాదాచు? నిరంతరంగా దినం దినం పరితపించిపో నిన్ను సేవించేవా ఇలాగేనా చూడటం? రావయ్యా మాయదారి, రక్షించవయ్యా. నీ పదసేవ చెయ్యగా చెయ్యగా నువ్వే తెలుసుకుంటావు కదా ఆ సంగతి అనువన. నన్ను గురించా నీ పర తెక్కు చూపించడం మానే నాకేసి వస్తావు కదా అని దురాశతో ఎక్కడ ప్రచారం చేశా నీ సుగుణాలే ప్రచారం చేశాను. ఎట్ట దొరికి తెర తీయగరాదు ఆకాశి పడవ సుగుణములే అనేటువంటి 4 కీర్తనల ఏమనుకున్నావు? కానీ చెప్పకపోవడం స్నాన జపాలు వేదాధ్యయనాలు మాత్రం నాకు తెలియచవి. నా చరిత్ర వింటే చెవి పాడవు. అచ్చోసిన ఆంబూతులాగా తిరిగి పుట్టు లోభుల్ని పట్ట కోసం పొగిన దుష్టులతో కూడి దుష్కార్యాలు రుస్తూ చేసి అగోచరుడవైనను ఎలాగూ దయతో కాపాడుతావు. మరి ఒకసారి సంతోషంతో నన్ను చూడకూడదా? నీ అంతరంగం స్వచ్ఛం, సుఖముల మనస్సులు నీ పాదాల మీదే ఉండి నీ కటాక్షం వల్లే కదా దిక్పాలకులు వర్యచంద్రుడు ఋషిశ్రేష్ఠులు వెలిసేరు. సాధురక్షణ నీదే. నాతో చల్లగా మాట్లాడు. నా మనస్సులో నిన్ను మోహించాను కనుక మరి నా తప్పులు ఎంచకూడదయ్యా. హృదయం ధారపోసి సుగుణారాధన చేసే వాళ్ళ ఎదుట నీ ముద్దు ముఖం ప్రత్యక్షమైన ఇది ఎంత వైభవంగా ఉండేది. అలాంటి ముఖం చూసి మునులంతా ఎంత వ్యామోహంలో పడేవారు. నీ ముఖం యొక్క అందం సహజము లేక విమల మనస్కుడమైన మహాజీవి సృజనం లేక చూసేవాళ్ల పూర్వజన్మ సుఖం. నీ వంటి కరుణానిధిని వదులుకోలేక నీవాన్నైపోయి నేనుంటే నన్ను రక్షించకపోవడం కూడా సాటి వాళ్లలో నన్ను చౌక చేయటం ఏం మర్యాద రామా? తనవాడు పరాయువాడు అనే తేడా చూసి వ్యవహరించేవాడు దశరథరాముడొక్కడే అన్నమాట. ఏం కావాలి? తనవాడు పరాయివాడు అనే తేడా చూసి వ్యవహరించేవాడు దశరథరాముడొక్కడే అనే మాట ఏంగా? మన్మధుణ్ణి గన్నవో చక్కని తండ్రి, చిన్నప్పటి నుంచి నీ చిత్రం ఊరేది. నీకు ఊడిగంచే నిన్ను మనస్సులోదని నీకు జేజేలుగొడు. నాకు భోగాలు అభ్యన సమయాలు నిన్నే తలుచుకొని ఇంత నమ్మి ఉన్న నన్ను మరచిపోవడం అనేది న్యాయమా చెప్పు? నాకు ఉపకారం చెయ్యట వాటితో ఆంజనేయులు ఎటుల బ్రూతు ఒకసారి చల్లగా నా ముద్దు మో మర్యాద గాదయ నమ్మిన వారి ఉపచారమని 7 కీర్తనల భావాలని అన్నారు. వాటితో ఆంజనేయులు కూడా తమ్ముళ్ళు ఏకాంతంలో జానకి ఉన్నారు కదా, తక్కిన వాళ్ళెందుకు, వీడి అవసరమేమి అనేసి నన్ను మరిచిపోకు రామ. నీ కృప ఆర్జించటానికి నీ కీర్తి చాటుతుండే మనిషిని, నీ వంటి దైవాన్ని మరోణ్ణి పట్టుకోగలనా? ఆడితే నిన్నే ఆడాలి, పాడితే నిన్నే పాడాలి, కూడితే నిన్నే కూడా. నువ్వు ఉండుటం రూఢి, నువ్వు ఎక్కడని స్పృశించ, ఎంతని వర్ణించ. లక్ష్మీ మానస నిలయ నీ పల్వరుస అందం ఏమి అందమయ్యా. నీ పలుకే పలు, నీ కుడికే కుడు, నీ తడుకేత. నువ్వు పార్వతి, హనుమంత, నారద మొదలైన భక్తుల హృదయనాళాల్లో ఉండేవాడవని నాకు తెలుసు. కానీ నా మనస్సులో కూడా వ్యవహరించవయ్యా రాఘవ. ఏమంటే నిన్ను మనస్సులో పెట్టుకొని
ప్రేమలు నిన్ను చింతన చేసే సద్భక్తులే ఉత్తమోత్తములని నిర్ణయించుకు వాళ్ళని నా మనస్సులో పెట్టుకొని పూజిస్తున్నాను గదా. మరి నేనింక ఆగలే, నా ఆదుర్ద నీ వల్ల గాని తీరదు. నువ్వే నీ ముఖం నాకు చూపి తల్లి పరిగెట్టుకొచ్చి రక్షిస్తుంది కానీ ఎక్కడైనా కొడుకు తల్లి కోసం పరిగెత్తుతాడా? దూడ కోసం ఆవు వెళుతుంది కానీ ఆవు కోసం దూడ లోకంలో వెళ్ళటం చూశామా? మేఘం వచ్చి పైరు మీద వర్షిస్తుగా ఎక్కడైనా పైరు లేచి వెళ్ళి మేఘాన్ని అందుకుంటుందా? విజుడే కామిని కోసం వస్తాడు కానీ కామిని విజుడిని వెతుకుతుంది. అందుకని నువ్వే రావ, నువ్వు వచ్చి నాకు ఈ రహస్యం విప్పించు. సర్వాన్ని చూసి పంచభూతాల్లో త్రిమూర్తుల్లో భగవద్భక్తాగ్రేసరులు రమిస్తూ చైతన్యాన్ని కుచైతుందే చైతన్యాన్ని నువ్వే. నీ జాతి నా జాతి వేరు వేరు నేను అనుకోవడం నాకు మంచిదా? మనిద్దరిది ఒకటే జాతని ఎంతటం మంచిదా? నిర్ణయించి నిగ్గు తెచ్చి నాకు తెలియచి ఎంతని ముత్తుకోనయ్యా నీ ముఖార విందాన్ని మోహించి తల్లిదండ్రులు నీ వంటి దైవం ఎందు కౌగలింతుర రఘునందన తనయుని ద్వైతము సుఖమ చేరరావదే అనే 6 కీర్తనల భావం. తల్లిదండ్రులు లేని పిల్ల నాథుణ్ణి వరించినట్టు నేను నిన్ను కోరుకుంటూ ఎన్నోసార్లు గోలదు. నేను సమానుడమై కూడా నా దగ్గరికి రావ, ఇది మర్యాదటయ్య. తెల్లారగట్లే లేచి భార్యా బిడ్డలతో సహా సంసారపు సాగరం ఈదలేమని భయమే ఆలసి ఆయాసపడి రాజులు దేవుళ్ళ బ్రాహ్మణ్ ఎంతో లోభులని తెలిసి ప్రార్థిస్తూ కోరికలు చంపుకోలేరు, రోగాల పాలవుతూ ఆర్జించిన సుఖాలు అలాంటివి కదా అని దాటిన నాటిన నీ దయే భాగ్యం నై నామం పాలకం అని నిస్సందేహంగా ఎందుకు తోచదో మరి. ఎక్కడెక్కడ చూసినా పలికినా సేవించినా పూజించినా అక్కడక్కడ నువ్వే కదా మూలాధారం. లోపల ప్రజ్వలించే దుఃఖంలో నేను నీ పాదధ్యానం చెయ్యడం ఎందుకో అనే సంగతి అటువంటి నీకే తెలియకపోతే ఏ గంగలో దిగనయ్యా నేను. భూమి మీద ఉండగానే జీవన్ముక్తులు కాని వాళ్ళకు భక్తియుతమైన సంగీత జ్ఞానం లేని మోక్షం ఎక్కడిది? జీవాగ్నుల సంయోగం వల్ల ఓంకారం సప్తస్వరాలుగా ఉప్పుతూ ఉంటే వీణాగానలోలుడైన శివుడి చిత్తవృత్తి ఎరగని వాళ్ళకు మోక్షం ఉంటుందా? భక్తి మార్గం పట్టి నిన్న నేను మోహించి వర్ణించుకుంటున్నాను కదా. ఎందుకయ్యా నీకింత చలం? నేనెక్కడికి వెళ్ళను, ఎక్కడ మొలబెట్టుకో. ఈ ఊగిసలాటు అస్తమయం కావాల్సిందేనా? ఆగలేదు. సకేతవాస చరాచరాలు నువ్వు సూర్యచంద్రుడిని నేత్రాలు అవుతుండ నువ్వు దాక్కోవడం కదా. అన్నీ నువ్వే అని నా మనసుకు బోధపడి నిన్ను తప్ప మరొకడిని ఎన్నుకో. నన్ను రక్షించు రాఘవ, నువ్వు ఆనంద హృదయుడు, మానరక్షకుడు. నా మనసు కర్మ నీకేం తెలియ, కానీ మరొకడికి తెలియ. వెనక నువ్వు ఏదిన మాట నిజం. ఏ దయా గల్గు నీ దయ కల్గుడు నీకే తెలియ. మోక్షము కలదా చలమేల మరుగేల మనస్సులోని అని 6 కీర్తనల భావమంతా గుర్తించారు. అందులో గొప్పలేదు, మిగతా విషయాలు లేవు.